ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయ అంతరంగం నుంచి మీకు వందనాలండి. 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు సేవా మార్గములో తిమోతిని నడిపేటప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, అన్ని సమయములలోనూ దేవుని వాక్యాన్ని ప్రసంగించుము అని చెప్తున్నాడు. అంత మాత్రం కాదు, ఖండించుము, దేవుని వాగ్దానముతో దేవుని వాక్యముతో ఖండించుము అని ఆయన తిమోతికి చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాటికి దేవుని వాక్యము మనల్ని ఖండించేటప్పుడు మనం ఇష్టపడడం లేదు. ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని ఖండించేటప్పుడు మనమే ఆ యొక్క కఠినమైన దేవుని వాక్యాల నుంచి మనము తొలగించుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. అది చాలా పెద్ద తప్పండి. యోసేపు యొక్క జీవితంలో కఠినమైన మార్గంలో ఆయన నడపబడేటప్పుడు దేవుని వాగ్దానం ఆయన జీవితంలో నెరవేరేంత వరకు ఆయన కఠినమైన పరిస్థితులను తన జీవితంలో అనుభవించాడు. తనను తాను దేవుని యొక్క కఠినమైన పరిస్థితుల నుంచి తొలగించుకోవడానికి ఆయన ప్రయత్నించలేదు. కాబట్టి దేవుని వాగ్దానాలు చిత్తము నెరవేరేంత వరకు తనను తాను ఉపద్రవాలకు, కష్టాలకు ఆయన అప్పగించాడు, అంటే సహించాడు. కానీ యోసేపుని దేవుడు ఎలాగే హెచ్చించాడో గొప్ప ఆశీర్వాదంగా ఇశ్రాయేలు ప్రజలకు ఆయనను నిలిపాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటికి చాలా మందికి సంఘములో బోధకులు ఖండించి ప్రసంగించడం ఇష్టపడడం లేదు. అందుకే ఒక సంఘం నుంచి ఇంకొక సంఘానికి వెళ్ళిపోతారు. దేవుని వాగ్దానాలు తమ యొక్క జీవితాన్ని ఖండించేటప్పుడు అది వాళ్ళు ఇష్టపడడం లేదు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక ఊరిలో ఒక తల్లి గారు మంచి యొక్క క్రమశిక్షణతో ఒక బిడ్డను పెంచినారంట, ఒక ఆడబిడ్డను పెంచినారంట. ఆమె పెద్దదై ఒక మంచి ఇంట్లో పెళ్లి చేసి ఆమెను ఇచ్చినారంట. ఆ ఇంటికి అమ్మాయి పెళ్లి చేసుకొని కోడలుగా వెళ్ళినది. కానీ ఒకే కంప్లైంట్ అంట తల్లి దగ్గర, అమ్మా నా వల్ల ఇక్కడ జీవించడానికి కాలేదు. చిన్న వయసు నుంచి కఠినమైన ఉపదేశంతో మీ ద్వారా పెంచబడి ఈ జీవితం అనిపోయి కోడాలుగా ఈ కుటుంబానికి వచ్చిన ఆమె ఇక్కడైనా ఈ కఠిన ఉపదేశం ఉండదు అనుకుని నేను వచ్చాను, కానీ ఈ భర్తతో జీవించడానికి నా వల్ల కాలేదు. కాబట్టి దయచేసి అమ్మా నన్ను వచ్చి పిలుచుకుని వెళ్ళిపోండి, లేకుంటే ఈ పరిస్థితుల నుంచి నన్ను కాపాడండి అమ్మా అని అడిగిందంట. అందుకు తల్లి గారు ఒక విషయాన్ని చెప్పినారంట, అమ్మా అయితే ఒక పని చేద్దాం, నేను ఒక విషయాన్ని నీకు చెప్తాను, 30 రోజులు నేను చెప్పేటువంటి విషయాన్ని నువ్వు పాటించు. 31వ రోజు విషమిచ్చి నీ భర్తను చంపేద్దాం. అప్పుడు నువ్వు ఫ్రీడమ్గా అయిపోతావు. అప్పుడు నీ జీవితంలో గొప్ప ఫ్రీడమ్ నీకు దొరికిపోతుంది. కాబట్టి 1వ రోజు నుంచి నువ్వు ఒక విషయాన్ని ప్రారంభి. ఏమంటే నీ భర్తతో ప్రేమగా నుండు, ఎల్లప్పుడూ చాలా చక్కగా అందంగా నీ భర్త ముందు ఉండు, నీ భర్తను బాగా చూసుకో, ఆయన మనసుకు కష్టం లేకుండా నిన్ను నువ్వు నడుపుకో. అంటే 31 రోజు నువ్వు విషయాన్ని ఇచ్చేటప్పుడు ఆయన నమ్మి నువ్వు ఏమిచ్చినా తినేయాల, అలాగా నువ్వు ఏం చేయాలా, నిన్ను నువ్వు మార్చుకో అని చెప్పిందంట తల్లిగారు. వెంటనే ఆడబిడ్డ అలాగనే తన్ను తాను మార్చుకునిందంట. భర్తకు ఇష్టమైన రీతిలో నడుచుకొని భర్త ముందు ఎల్లప్పుడూ అందంగా ఉండి, అంత మాత్రం కాదు భర్తను బాగా చూసుకొని తన యొక్క యాటిట్యూడ్ని మార్చుకునిందంట. దేవుని బిడ్డలారా, 5 రోజులైంది, 10 రోజులైంది, 15 రోజులైంది. భార్య యొక్క జీవితంలో గొప్ప మార్పు కలిగినది నిమిత్తం భర్తకు చాలా సంతోషం అయిపోయిందంట. భర్తలో ఒక గొప్ప మార్పు, అయ్యో నా జీవితంలో ఇటువంటి భార్య దొరకడం నాకు ఎంత ఆశీర్వాదమని చాలా సంతోషంతో భార్యను చూసుకున్నాడంట. దేవుని బిడ్డలారా, 20 రోజులైంది, 25 రోజులైనది.
ఈ భార్యకు ఒకే దుఃఖమంట. ఏమి తెలుసా, ఇంత మంచి భర్తగా ఉంటున్నాడే, ఇంత చక్కగా నన్ను చూసుకుంటున్నాడే, ఇన్ని రోజులు ఈ కుటుంబంలో ఉండే పరిస్థితులన్నీ కఠినంగా నేను భావించాను కాబట్టి నేను చాలా విరక్తి అయిపోయినాను. ఈ భర్తే నాకు చాలు. 31వ రోజు నా తల్లి గారు విషం తీసుకుని రాకూడదు, నా భర్తను చంపడానికి రాకూడదు, అయ్యో ఈ భర్తే నాకు చాలు అని ప్రార్థన చేస్తా ఉందంట. సరిగ్గా 30వ రోజు వచ్చినది. తల్లి గారికి చెప్పినదంట, అమ్మా దయచేసి నువ్వు 31వ రోజు విషం తీసుకుని రావద్దు, నా యొక్క భర్తని చంపడానికి విషం తీసుకుని రావద్దు, ఈ భర్తే నాకు చాలు. నా జీవితంలో కఠినమైన పరిస్థితులే వస్తున్నది అనుకున్నాను, గాని నన్ను నేను పరిస్థితులకు అనుకూలంగా నన్ను మార్చుకున్నప్పుడు అన్ని పరిస్థితులు నాకు ఆశీర్వాదంగానే మారిపోయిందమ్మా, దయచేసి నువ్వు రావద్దు, ఇదే భర్త నాకు చాలు అనిందంట. అప్పుడు అమ్మగారు చెప్పారంట, అమ్మా నిన్ను నువ్వు మార్చుకోవాలని ఈ యొక్క టిప్స్ నీకు ఇచ్చినాను, ఇప్పుడు అర్థమైందా? ఎవరి వల్ల అసమాధానం వచ్చినది, ఎవరి వల్ల విరక్తి అయినది? నీ వల్లనే. నిన్ను నీవు ఎప్పుడు మార్చుకున్నావో సకలము ఆశీర్వాదంగా నీకు మారిపోయినది అని బుద్ధి చెప్పిందంట. దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా మన జీవితంలో చాలా సమయాల్లో అనుభవాల్లో విరక్తి అయిపోతాం, చాలా సమయాల్లో మనం సోలిపోతాం. ఎందుకండి, ఎందుకు దేవుడు కఠినంగా నడుపుతున్నాడు నన్ను, ఎందుకు దేవుడి కఠిన మార్గంలో కఠిన పరిస్థితుల్లో నన్ను నడుపుతున్నాడు అని సోలిపోతాం. లేదండి, దేవుడు అనుమతించే ప్రతి ఒక్క పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క జీవితాన్ని మార్చుకొని మనం గడిచి వెళ్ళేటప్పుడు అన్ని సమయాలు మనకు ఆశీర్వాదంగానే ఉంటుంది. యోసేపు యొక్క జీవితమే దానికి ఒక గొప్ప ఉదాహరణ. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో తమ యొక్క జీవితంలో కఠినమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నదో అని చోలిపోయి దుఃఖంతో వేదనతో నాయనా ఎవరంతా ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి, వీళ్ళ కఠినమైన పరిస్థితులను ఆశీర్వాదంగా మార్చండి, వీళ్ళ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయండి నాయన. దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకొని దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా వీళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి వీళ్ళకు సహాయం చేయండి. వీళ్ళలో ఉండేటువంటి అసమాధానం, పోరాటము, అసంతృప్తి, దుఃఖములను నిర్మూలించండి నాయన. మీ యొక్క చిత్తానికి మీ బిడ్డలు నాయనా అప్పగించడానికి, మీ యొక్క చిత్తానికి మీ బిడ్డల్ని నాయన ఇప్పుడే అప్పగించి ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి. మీ కృపా కనికరం అపరిమితంగా ఈ బిడ్డల పైన దిగివచ్చును గాక. మీ మహోన్నతమైన ప్రసన్నతతో మీ బిడ్డలను కూడా నింపండి, ఆశీర్వదించండి, దీవించండి. నా రక్షకానికి స్తోత్రములు. వీళ్ళ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయండి. అలా చేసేందుకు వందనాలు. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.